వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి ఒక ఫ్యామిలీని రన్ చేసుకుంటాడు ఒక ఫ్యామిలీ. ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఎర్రకోటని చూద్దామని, లేకపోతే ట్రిప్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వసంటోలు ఇంత పెద్ద ఎత్తున దాడికి కుట్ర పన్నుతున్నారంటే మరి ఎటు పోతుందో మాకైతే అర్థం కాని. ఒకసారి రెండో పేజ్ బెడ్ ఘోరమైన పరిస్థితికి వెళ్తా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇది మొత్తం ఇక అదే, ఇక అక్కడ పేలుళ్ళ కుట్ర, ఇక్కడ మసీదులో 3 గంటలు. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ అంతకుముందు మసీదుకు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం 3:19 ఉమర్ కారును సునేరి మసీదు పార్కింగ్ లాట్లో పార్క్ చేశారు. ఆ తర్వాత రామ్లీలా మైదాన్కు దగ్గరలోని మసీదుకు వెళ్ళాడు. అక్కడ దాదాపు 3 గంటల పాటు ఉన్నాడు. అనంతరం కారును తీసుకొని ఎర్రకోట వైపు వచ్చాడు అతని అని పోలీస్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఆ 3 గంటలు ఉమర్ ఎక్కడ ఏం చేశారు, ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన తన సహచరుల గురించి తరచూ తెలుసుకున్నాడా, సిగ్నల్ ఫోన్ ద్వారా తన హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నాడా అనే విషయంపై దర్యాప్తు నడుస్తూ ఉంది. పేలుడుకు 2 రోజుల ముందు కారుకు పొల్యూషన్ చెక్ చేయిస్తున్న డాక్టర్ ఉమర్ నాబీ, అంటే 2 రోజుల ముందు దీనికి పొల్యూషన్ చెక్ చేయించిండు. జైషే హ్యాండ్లర్ల కోసమే తుర్కియో వెళ్ళిన ఆ ముజామిల్ ఉమర్. అసలు ఏం జరిగిందో స్టోరీ మొత్తం చూద్దాం. ఢిల్లీ ఎర్రకోట బ్లాస్టింగ్ లో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న 3 డాక్టర్లలో 2 టెర్రరిస్టులు యాక్టివిటీస్ కోసం పాక్ ఆధారిత జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన హ్యాండ్లర్లను కలిసేందుకు తుర్కియాకు వెళ్ళినట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. తుర్కియా నుంచి తిరిగి ఇండియాకు వచ్చాక ఈ బృందం ఇండియాలో తమ కార్యకలాపాలను ఎక్స్ప్లాన్ చేసింది. ప్రధాన అనుమానితులో ఒకరైన డాక్టర్ ముజామిల్ షకీల్